గైస్ వెల్కమ్ టు కేటీవీ ప్రసాద్. 'మెకానిక్ రాకీ' నుంచి అయితే మొత్తం ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. ట్రైలర్ అయితే కొద్దిగా పర్లేదు బాగానే ఉంది. ఇక మూవీ నుంచి అయితే మనకి ఇంకా అప్డేట్ ఇంకా రాదు కదా! మనం మూవీ చూసేదాకా మనకైతే తెలీదు. కాకపోతే ఏంటంటే మాత్రం ట్రైలర్‌లో మనకి కొన్ని అయితే చూపిస్తారు. కానీ మూవీస్‌లో అయితే మాత్రం అంతకైతే మాత్రం వర్త్ అయితే అనిపించదు కొన్నైతే మాత్రం. ఈ రకంగా ట్రైలర్ కూడా నాకు అలాగే అనిపించిందనమాట. కొద్దిగా పర్లేదు. ట్రైలర్ అయితే ఆ రకంగా ఉంది. కూడా అగబెడుతుందనమాట ట్రైలర్ అయితే. సరే ఇంకా చూసుకున్నట్లయితే ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉన్నారనమాట. 'శ్రద్ధ అండ్ మీనాక్షి' వీళ్ళిద్దరు కూడా దీంట్లో అయితే నటించడం అయితే జరుగుతుంది. కానీ మన 'విశ్వక్సేన్' గాడైతే మాత్రం ఏ మూవీ తీసుకున్నా కూడా చాలా బెస్ట్ కాన్సెప్ట్ అయితే తీసుకుంటారనమాట. బెస్ట్‌గా అయితే ఉండిద్ది ఏ మూవీ తీసుకున్నా కూడా. కథ కూడా బావుండిద్ది. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్‌గా అయితే బావుండిద్దనమాట. కానీ ఈ మూవీ ఎలా ఉండిద్దనేది మనకైతే మాత్రం ఇంక రిలీజ్ అయ్యి చూసేదాకా మనకైతే అర్థం కాదు. దీంట్లో అయితే ఇంకా లోతెత్తుగా అయితే మనం కనుక్కోవాలనుకుంటే మూవీ చూసిన తర్వాత రివ్యూ అయితే మాత్రం మనం ఎప్పుడైతే ఇవ్వాలి. అప్పుడు గాని మనకైతే అర్థం కాదనమాట. ట్రైలర్ అయితే ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉంది. అంతగా మరి దారుణంగా అయితే తెలీదు. కొద్దిగా నార్మల్‌గా అయితే ఉందనమాట ట్రైలర్ అయితే మాత్రం. ఓకే. ఇంకా చాలా వరకైతే మాత్రం ఇంకా దీంట్లో చూపించాల్సినవైతే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. అయితే హీరోయిన్స్ అయితే పెట్టాడు గానీ, దాంట్లో ఎవరైతే మాత్రం మెయిన్ రోల్ అయితే పాటిస్తున్నారనేది మనకైతే అంత క్లారిటీగా అయితే అర్థం కాలేదనమాట. ఇద్దరితో అయితే కూడా తనైతే మాత్రం తీయడం అయితే జరుగుతుంది. అంటే నార్మల్‌గా నటించడం అయితే జరుగుతుంది ఫ్రీగా అయితే మాత్రం. తను ఇంకా దీంట్లో ఏ రకంగా ఉంటుందో, స్టోరీ ఉంటుందో అనేది మనకైతే అర్థం కాదు. ఇంక మూవీ వచ్చేదాకైతే మనకైతే తెలీదనమాట. ఒక ఓవరాల్‌గా అయితే మాత్రం మూవీ చూసుకుంటే నెక్స్ట్ మనకి డిసెంబరు సంక్రాంతికి చాలా మూవీస్ అయితే వస్తున్నాయి కదా! ఆ మూవీస్‌లో ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుందా అన్నట్టుగా అయితే మనకైతే అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే భారీ భారీ మూవీస్ అయితే వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ మంత్ ఇంకా దాని నెక్స్ట్ మంత్ జనవరి ఇక చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే వస్తున్నాయి. దాంతో పోటీగా అయితే రాబోతుందని నేనైతే అనుకుంటున్నాను. కానీ 'విశ్వక్ గారి' యొక్క మూవీ అయితే మాత్రం నార్మల్‌గా కొన్ని డేస్ ముందే రిలీజ్ అయితే బెస్ట్ అనిపిస్తుందనమాట నాకైతే. చూసుకోవాలి ఇంకా ఏ రకంగా ఆడుతుందో థియేటర్‌లో అనేది. 'విక్రమ్' గాడికైతే మంచిగా అయితే హిట్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ అయితే రివ్యూ అయితే ఇది గైస్ ట్రైలర్ అయితే. ఇక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.